Uh, Hi guys, good morning. So in yesterday's class నిన్న మనం ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్ ఈ కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది చూసాము. సో ఇవాళ టూల్ ఎలా చేస్తారు, ఎలా సెటప్ చేసుకోవాలి, ఆ కమ్యూనికేషన్ ని మీరు ఎలా టెస్ట్ చేయాలి, ఈ మెథడ్స్, ఈ రెస్పాన్స్ కోడ్స్ మీరు ఎలా చూడాలి, సో ఆ టూల్స్ సెటప్, ఇన్స్టాలేషన్ అండ్ మీరు ఏమేమి చేయాలి ఏంటిది అనేది ఇవాళ డిస్కస్ చేద్దాము. హాయ్ సార్. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను సార్ వెంకట్. ఓకే, ఒక్క నిమిషం సార్. తేజ గారు, మనోజ్ అండ్ హేమ గారు, సుధీర్, కిసాన్. ఓకే, గౌతమ్. హేమ గారు మీరు మాట్లాడారు కదా. ఓకే, సో ఈ రోజు తోటి మనకు ఫ్రీ సెషన్స్ అయిపోతాయండి. మండే నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. సో టైమింగ్స్ వచ్చి 8 to 9 ఉంటుంది. మార్నింగ్ 8 to 9 ఉంటుంది. మండే నుంచి పెయిడ్ సెషన్స్ ఉంటాయి. పే చేస్తే నేను వాట్సాప్ గ్రూప్ లో ఉంటుందండి. వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేస్తాను. జాయిన్ లింక్ కూడా చేంజ్ చేస్తాను మండే నుంచి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు ఒకసారి కాంటాక్ట్ చేయండి. షూర్ అండి. ఐ హావ్ వన్ క్వశ్చన్ అండి గారు. సర్టిఫికేషన్ గురించి చెప్తాన్నారు, ఒకసారి చెప్తారండి. ఫ్యాకల్టీ చెప్తారు ఇప్పుడు. ఓకే సార్, ఒకసారి సర్టిఫికేషన్స్ ఏది గుడ్ అనేది కూడా కొంచెం చెప్పండి సార్, ఫ్యాకల్టీ సార్. ఓకే, సర్టిఫికేషన్స్ అంటే రికగ్నైజ్ సర్టిఫికేషన్స్ లో యూ కెన్ గో హెడ్ విత్ సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ ఒకటి ఉంది. సో మన కోర్స్ లో అయితే మీరు కోర్స్ అయిపోయిన తర్వాత మీరు ఈజీగా సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సిహెచ్ అని చెప్పి ఉంటుంది. అది మీరు ఈజీ అటెంప్ట్ చేసేయచ్చు. దానికి సపరేట్ ట్రైనింగ్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దాంతో పాటు OSWE అని చెప్పి ఉంటుంది, అఫెన్సివ్ సెక్యూరిటీ వెబ్ అప్లికేషన్ ఎక్స్పర్ట్ అని చెప్పి. సో అదొకటి ఉంటుంది. కొంచెం చార్ట్ లో టైప్ చేయరా సార్, లేదా ఈ స్క్రీన్ మీద టైప్ చేస్తే గుర్తుంటది. నేను చార్ట్ లో పెట్టేస్తాను. చార్ట్ లో పెట్టండి సార్. ఓహో, ఓకే. ఇది మనం డైరెక్ట్ గా పర్సనల్ చేయాలా సార్? ఫీజు అది కట్టుకుని ఆన్లైన్ లో? ఆన్లైన్ లో ఉంటుందండి ఎగ్జామ్. ఆన్లైన్ లో మీరు పేమెంట్ చేసిన తర్వాత మనకి వస్తాయి, వాళ్ళు అన్ని యాక్సెస్ ఇస్తారు. సో ఆన్లైన్ లో మనం చేయాల్సి వస్తుంది. ఓకే సార్, మనకి సపోర్ట్ ఏమన్నా దొరుకుతుందా సార్? ఎస్ సార్, ఉంటుంది సార్. అన్ని ఉంటాయి మన దగ్గర. డిస్కౌంట్ వోచర్స్. సపోర్ట్ అంటే ఆ సపోర్ట్ కాదు సార్, నేను ప్రాక్సీ అడుగుతున్నాను. ప్రాక్సీ యా సార్, చేయొచ్చు. సర్టిఫికేషన్స్ సార్. సార్ చేయొచ్చు సార్. నేను దాని సపోర్టే అంటున్నాను. నేను ఇందాక చెప్పిన దాని సర్టిఫికేషన్స్ కి. ఓకే, సారీ చార్ట్ లో ఏమిటో సర్టిఫికేషన్స్ రీసెర్చ్ చేస్తాను. యా, పెడుతున్నానండి. యా, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు. సో ఇది నా కాంటాక్ట్ నెంబర్ అండి, 9059868766. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ నెంబర్కి వాట్సాప్ కూడా ఉంది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరున్నా రిఫర్ చేయండి అండి, కొద్దిగా ఎంకరేజింగ్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. హాయ్ వెంకట్ గారు, నేను తేజ. చెప్పండి. ఈరోజు నేను ఫస్ట్ క్లాస్ అటెండ్ అవుతున్నాను. దీనికి ముందు ఏం క్లాసెస్ జరిగాయో అది తెలియదు. నాకు వచ్చేసి ఓకే అండి. అంటే నాకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది సైబర్ సెక్యూరిటీలో లేదు. అంటే నేను కెరియర్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీలో బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఫ్రమ్ స్క్రాచ్ టు ఓకే. చెప్పండి సార్. నేను స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నా. ఇది స్క్రాచ్ టు అడ్వాన్స్డ్ లాగే ఉంటుంది. ఎస్ అండి, మీరు ఖచ్చితంగా మీ కంప్లీట్ బేసిక్ అంటే ఇంటర్నెట్ అనే కాన్సెప్ట్స్ నుంచి మనం అడ్వాన్స్డ్ రెడ్ టీమింగ్ వరకు కూడా తీసుకొని వెళ్తాం. కంప్లీట్ బేసిక్స్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం. సో దట్ ఎవ్రీ వన్ ఈ కమ్యూనికేషన్ నాలెడ్జ్ కానీ ఇవన్నీ కూడా అలవాటు చేసిన తర్వాతనే అడ్వాన్స్ లెవెల్కి తీసుకొని వెళ్తాం. సో ఫస్ట్ మీకు గ్రిప్ వచ్చేంత వరకు మేము ట్రైన్ చేస్తూనే ఉంటాం. సో దాని గురించి ఏం ప్రాబ్లం లేదు. ఓకే. ఈ టోటల్ ఎన్ని మంత్స్ కోర్స్ అండి ఇది? పడుతుందండి 45 to 60 days మిడిల్ లో పడుతుంది. ఓకే. Yeah. సరే, ఓకే అండి.
సార్ ఒక నిమిషం let me share. సార్. Yeah. హలో, ఇప్పుడు సార్ మీరు చెప్పే కంటెంట్ ఒక 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు హ్యాండిల్ చేయగలరా సార్? ఇది కంపెనీకి చేయొచ్చండి 5 years ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. ఓకే. సార్ నిన్న సిల్ క్వశ్చన్ అడిగాను సార్, అది ఇన్స్టలేషన్ అవన్నీ మండే మొదలు పెడతారా సార్? ఏది? మా ల్యాబ్ ఇప్పుడు మన ల్యాబ్స్ చేసుకోవడానికి మన వర్క్ అదే చేసుకోవడం. ఇప్పుడు చూపిస్తున్నాను సెటప్ అంతా కూడా ఇప్పుడు స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను, ఎట్లా ఏం చేయాలి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేయాలి అని. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. ఈ చార్ట్ లో పెట్టినయే సార్ సర్టిఫికేషన్ సిహెచ్ ఓఎస్డబ్ల్యూ Yeah. ఇవండి Yes. సర్టిఫికేషన్స్. ఓకే, వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ సర్టిఫికేట్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. సో నిన్న మనం కమ్యూనికేషన్ ఇవన్నీ చేస్తాం. సో దానికి మనం యూజ్ చేసే టూల్ పేరు బర్ప్ సూట్. సో దీన్ని బర్ప్ సూట్ డౌన్లోడ్ అని సెర్చ్ చేయండి. సో పోర్ట్ స్పీకర్ అని చెప్పి ఫస్ట్ ఉంది కదా, సో దిస్ పోర్ట్ స్పీకర్ ఇస్ ద కంపెనీ. సో దే ఆర్ అండ్ బర్ప్ సూట్ ఇస్ దర్ ప్రొడక్ట్. సో కెన్ గెట్ డౌన్లోడ్, ఇట్స్ ఫ్రీ డౌన్లోడ్. అండ్ ప్రొఫెషనల్ కాదు, కమ్యూనిటీ ఎడిషన్ డౌన్లోడ్ చేసుకోండి. ప్రొఫెషనల్ అంటే మీకు పేమెంట్ అడుగుతుంది. సో ఫస్ట్ విల్ బి గెటింగ్ స్టార్టెడ్ విత్ ద కమ్యూనిటీ ఎడిషన్. లేటర్ ఆన్ మీకు ప్రొఫెషనల్ ఎడిషన్ది మీకు లింక్ పంపిస్తాను. ఆ టూల్ కూడా మీకు తర్వాత సెటప్ చేయిస్తాను. సో దానికి దీనికి ఏం తేడా ఉంటుందంటే ఒకటే ఒక మాడ్యూల్లో తేడా ఉంటుంది. అది ఏంటిది అనేది కూడా మీకు ఇవాళ చెప్తాను. సో వన్స్ ఇట్స్ గెట్ డౌన్లోడెడ్, నేను నా దగ్గర ఆల్రెడీ డౌన్లోడెడ్ ఉంది. సో ఈ టూల్ ఏంటి అని అంటే ఇట్స్ ఏ ప్రాక్సీ లిజనర్. అంటే ఈ కమ్యూనికేషన్ అంతా కూడా మిడిల్ లో ఉండి వింటూ ఉంటుంది అనమాట. ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఈ టూల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇన్స్టాలేషన్ అయిపోయింది. సో మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ ఉంటుందండి. సో అది ఏం జరుగుతుంది అంటే ఈ డివైస్ కి సర్వర్ కి జరిగే మధ్యలో కమ్యూనికేషన్ లో మధ్యలో ఎంటర్ అయ్యి అక్కడ అటాక్ చేసే ప్రాసెస్ అనమాట దాన్ని. సో దానికి ఇట్లాంటి టూల్స్ మనం యూజ్ చేసుకుంటూ వస్తాం. సో బర్ప్ సూట్ ఈస్ నోన్ యాజ్ ఎ ప్రాక్సీ లిజనర్. అంటే ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఏం జరుగుతుంది అనేది మధ్యలో ఇంటర్సెప్ట్ అయ్యి ఇదంతా చేసుకుంటూ వస్తుంది. సో ఇక్కడ ఇది ఈ టూల్ వల్ల ఏం చేస్తుందంటే ఈ కమ్యూనికేషన్ ని బ్రేక్ చేస్తుంది, మిలీషియస్ కమ్యూనికేషన్ గా మారుస్తుంది. సో ఎవ్రీథింగ్ దిస్ టూల్ కెన్ డూ. అంటే టూల్లో ఆప్షన్స్ ఉంటాయి, మనం ప్రతి ఒక్కటి మనం అలా చెక్ చేసుకుంటూ రావాలి. యాజ్ నేను మీకు చూపించాను, రైట్, రిక్వెస్ట్ రెస్పాన్స్ ఎలా ఉంటున్నాయి, ఏం జరుగుతుంది అనేది మనకు చూపించాను. సో దట్స్ ద సేమ్ వే. లెట్ us get this setup done. So click on next, start burp. సో దిస్ ఈస్ ద ఇంటర్ఫేస్ అండి. సో
దీన్ని ఫస్ట్ సెటప్ చేసుకోవడానికి ఏం చేయాలి అని అంటే క్లిక్ ఆన్ ప్రాక్సీ సెట్టింగ్స్. ఫస్ట్ ఈ టూల్ ని మీ బ్రౌజర్ కి లింక్ చేయాలి. ఓకే, సో అప్పుడే ఈ బ్రౌజర్ నుంచి మన డివైస్ నుంచి వెళ్ళే రిక్వెస్ట్స్ అన్ని కూడా ఈ టూల్ క్యాప్చర్ చేయగలుగుతుంది. సో ఈ టూల్ ని బ్రౌజర్ కి లింక్ చేయడానికి ఫస్ట్ ప్రాక్సీలోకి వచ్చి ప్రాక్సీ సెట్టింగ్స్ లోకి వచ్చి ఇక్కడ బై డిఫాల్ట్ గా లోకల్ హోస్ట్ లో వీళ్ళ యొక్క సర్వీస్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ టూల్ ది. సో దాట్స్ 127.0.0.1 అండ్ పోర్ట్ నెంబర్ ఇస్ 8080. సో ఈ ఐపీని మనం మన బ్రౌజర్ కి లింక్ చేయాలి. సో హౌ వీ కెన్ డూ ఇట్స్ లైక్ Firefox యూజ్ చేయండి. సో దట్స్ గోయింగ్ టు బి బెటర్ థింగ్ ఫర్ us. So go to settings, search for proxy, అండ్ ఇక్కడ మీకు బై డిఫాల్ట్ ఇక్కడ నో ప్రాక్సీ ఉంటుంది. మీరు మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ అని చెప్పి ఇక్కడ ఈ బటన్ మీద క్లిక్ చేయండి. దినేష్ గారు చెప్పండి, నాకు అర్థం కాలేదు మీరు అడిగింది. సారీ, నేను కొంచెం లేట్గా జాయిన్ అయ్యాను. సో బర్ఫ్ సూట్ గురించి చెప్తున్నారు కదా, అది ఏంటి అంటే డీటెయిల్ చెప్పిన అసలు మెయిన్ పర్పస్ ఏంటి, ఒక బుల్లెట్ పాయింట్ లాగా మళ్ళీ ఒకసారి చెప్తారా? నేను తర్వాత ఎక్స్ప్లోర్ చేసుకుంటా. సో నాట్ టేకింగ్ మార్క్స్. ఇదేం లేదండి, ఈ టూల్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ డివైస్ నుంచి మనకు సర్వర్కి వెళ్ళే కమ్యూనికేషన్ అంతా కూడా ఈ టూల్ ద్వారా మన కమ్యూనికేషన్ బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ అంతా కూడా చూడొచ్చు చేంజెస్ చేసుకోవచ్చు. ఈ కమ్యూనికేషన్ కూడా బ్రేక్ చేయొచ్చు అనమాట. సో దాట్స్ అబౌట్ దిస్ బర్ఫ్ సూట్ టూల్. సో ఇట్స్ యాక్ట్స్ యాజ్ ఎ ప్రాక్సీ లిజనర్. సో కమ్యూనికేషన్ హ్యాపెనింగ్ బిట్వీన్ వాట్ టూ ప్లాట్ఫామ్స్, అంటే ఎక్కడ నుంచి దేనికి కమ్యూనికేషన్ అవుతుంది? ఇప్పుడు మనం నిన్న చూసాం కదండి, ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేసినప్పుడు సర్వర్ కి రిక్వెస్ట్ రెస్పాన్స్ అనేది చూసారు కదా, రైట్? సో అది మీరు ఎలా ఆ కమ్యూనికేషన్ అంతా కూడా ఈ టూల్ ద్వారా మీరు చూసుకోవచ్చు అనమాట. సో ఇన్ జనరల్ గా అయితే మీకు అది కనిపించదు. ఈ టూల్ ద్వారా మీకు చూడొచ్చు, దాన్ని ఎడిట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. యా, ఓకే. సో టు సెట్ దిస్ థింగ్స్ అప్, సో మాన్యువల్ ప్రాక్సీ కాన్ఫిగరేషన్ మీద క్లిక్ చేసి ఇన్ సెట్టింగ్స్ లో ఏ అయితే ఐపీ ఉందో లోకల్ హోస్ట్ ఐపీ 127.0.0.1 and port number is 8080. So 127.0.0.1 port number 80, and you need to click on the also use this proxy for HTTPS. Okay, దీనిపైన క్లిక్ చేసి తర్వాత you need to click on OK. Next, go to new tab and search for HTTPS బర్ఫ్ అని చెప్పి సెర్చ్ చేయండి. సో మీకు ఇట్లాంటి పేజ్ ఒకటి వస్తుంది, బర్ఫ్ సూట్ కమ్యూనిటీ ఎడిషన్, అండ్ ఇట్స్ హియర్ యూ కెన్ సీ ది సిఏ సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ ఏం చేస్తుందంటే ఈ కమ్యూనికేషన్ అంతా ట్రస్ట్ చేస్తుందని చెప్పి మనం ఇస్తాం. లైక్ జనరల్ గా మీకు నేను చెప్పినట్టు HTTPS లో మీ కమ్యూనికేషన్ అంతా కూడా ఎన్క్రిప్టెడ్ ఫార్మాట్ లో ఉంటుంది. సో నో వన్ కెన్ decrypt that encryption and get the data in the plain text format, right? అది చెప్పాను కదండి. సో ఇది మీ ఈ టూల్ ని ఫస్ట్ ఈ డివైస్ కి ఈ బ్రౌజర్ కి ట్రస్ట్ చేయించాలి. అప్పుడే మనకి కమ్యూనికేషన్ అంతా కూడా మనకు కనిపిస్తూ వస్తుంది. సో దిస్ ఈస్ కాల్డ్ ట్రస్ట్ సర్టిఫికేట్. సో దీనిపైన క్లిక్ చేయగానే మనకు సర్టిఫికేట్ డౌన్లోడ్ అయిపోతుంది. సో దీన్ని మళ్ళీ ఈ బ్రౌజర్ లో ఇన్స్టాల్ చేయాలి. సో సెట్టింగ్స్ లోకి వచ్చి మళ్ళీ సెర్చ్ ఫర్ CER, click on view certificates, click on import, okay, and download చేసిన సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. నాకు ఆల్రెడీ ఉంది కాబట్టి ఇలా చూపిస్తుంది. జనరల్ గా అయితే అది క్లిక్ చేయగానే మీకు టూ చెక్ బాక్సెస్ వస్తాయి. వాటిని క్లిక్ చేసి ఓకే కొట్టేసి యూనిట్ టు క్లిక్ ఆన్ ఓకే. సో వన్స్ దిస్ ఈస్ డన్, ఇప్పుడు ఏం చేస్తారంటే బ్రౌజర్ ని క్లోజ్ చేసేయండి. ఓకే, బ్రౌజర్ ని క్లోజ్ చేసి మళ్ళీ రీలాంచ్ చేయండి. సో దట్ ద సెట్టింగ్స్ అన్ని కూడా సేవ్ అయిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఈ టూల్ ని దానికి ఈ బర్ఫ్ సూట్ టూల్ మీ ఫైర్ ఫాక్స్ కనెక్ట్ అయి ఉందా లేదా అనేది ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఎలా చెక్ చేసుకుంటామనంటే ఏదన్నా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయండి.
I have opened some website. So let me go to Bubsuit. And ఇక్కడ HTTP history అని ఉంది కదా, ఈ HTTP history పైన క్లిక్ చేసి మీరు చూడండి కమ్యూనికేషన్ ఇక్కడ అంతా కూడా వస్తుందా లేదా, ఇక్కడ రిక్వెస్ట్ మీరు చూడగలుగుతున్నారా లేదా అనేది మీరు చూడండి. సో ఇక్కడ సక్సెస్ఫుల్ కనెక్ట్ అయింది, నాకు అన్ని కూడా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు voicing.ai అనే అప్లికేషన్ ఓపెన్ చేశాను. సో రిక్వెస్ట్ అనేది వచ్చింది. సో ఇట్ మీన్స్ దట్ ఈ టూల్ అనేది మన బ్రౌజర్ కి సక్సెస్ఫుల్ గా లింక్ అయిపోయింది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఇప్పుడు బ్రౌజర్ లో మనం ఏం యాక్సెస్ చేసినా దాని నుంచి ఏమేమి రిక్వెస్ట్ పోయినాయి ఏందంతా కూడా లిస్ట్ అంతా కూడా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ నీడ్ టు సెటప్ ది Bubsuit. సో దీని యొక్క వాక్ త్రూ, దీని యొక్క ఉన్న మాడ్యూల్స్ ఏంటి, దీంతో మనం ఏమేం చేయగలుగుతాం అనేది లెట్స్ గెట్ ఇన్ టు ద స్టఫ్. సో దీంట్లో Bubsuit లో ఫస్ట్ వచ్చేసి మీకు డాష్ బోర్డ్ ఉంటుంది. ఓకే, సో జనరల్ గా ఈ డాష్ బోర్డ్ ఏం జరుగుతుంది ఏంటి అని అంటే, ఈ డాష్ బోర్డ్ కమ్యూనిటీ ఎడిషన్ లో మీకు స్కాన్స్ అనే ఆప్షన్ ఉండదు. విఏ పార్ట్ లో మీకు స్కాన్ అని చెప్పి ఒక ఆప్షన్ చెప్పండి. సో ఇందులో కూడా Bubsuit టూల్ లో కూడా మీరు డైరెక్ట్ గా వెబ్సైట్స్ ని స్కాన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇందులో డాష్ బోర్డ్ లో జనరల్ ఏంటంటే ప్రొఫెషనల్ వర్షన్ లో స్కాన్ చేసే ఆప్షన్ ఉంటుంది, దీంట్లో ఆప్షన్ ఉండదు. సో ఇదంతా కూడా ఏం చేస్తుంది అంటే, ఏమన్నా ఈ ఎర్రర్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా వచ్చినా కానీ ఇది డాష్ బోర్డ్ లో మనకు కనిపిస్తూ వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద డాష్ బోర్డ్, సింపుల్ థింగ్. నెక్స్ట్ గోయింగ్ ఫర్ టార్గెట్. టార్గెట్ అంటే ఏంటి అంటే, మన డొమైన్స్ ఏమేమైతే మనం యూజ్ చేస్తున్నాం, బ్రౌజ్ చేస్తున్నాం, దానికి ఆ డొమైన్ సంబంధించిన రిక్వెస్ట్ ఏమేమి వెళ్ళాయి, సో అదంతా కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో హియర్ యూ కెన్ సీ, నేను ఇందాక voicing.ai అని చెప్పి నేను చేశాను. సో దీని మీద క్లిక్ చేస్తే దానికి ఆ డొమైన్ కి సంబంధించిన రిక్వెస్ట్ ఏమేమి వెళ్ళినాయి, ఆ రిక్వెస్ట్ ఏంటి, ఆ రెస్పాన్స్ ఏంటి. సో హియర్ యూ కెన్ సీ అనమాట. సో దిస్ ఈస్ అబౌట్ ద టార్గెట్ లో సైట్ మ్యాప్. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎందుకు మనం చూసుకుంటామంటే, ఒక్కొక్కసారి డిఫరెంట్ వెబ్సైట్స్ మనం బ్రౌజ్ చేసుకుంటూ వస్తాం. సో షార్ట్ లిస్టింగ్ ఆ హిస్టరీలోకి వెళ్ళి వెతికే దానికన్నా ఇక్కడికి వచ్చి ఏ డొమైన్ రిక్వెస్ట్ కావాలో అక్కడికి వెళ్ళి దాంట్లో ఏమేమి రిక్వెస్ట్ పైన అనేది చెక్ చేసుకుంటే ఇంకా ఈజీగా దొరకబట్టచ్చు. మన ఈ రిక్వెస్ట్ రెస్పాన్స్, ఏ రిక్వెస్ట్ కావాలనుకుంటున్నాం ఏంటి అనేది కూడా ఇక్కడికి వచ్చి మనం ఈజీగా సార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దట్స్ అబౌట్ ది సైట్ మ్యాప్. అండ్ నెక్స్ట్ స్కోప్. ఈ స్కోప్ వల్ల ఏం జరుగుతుందంటే, మీరు ఈ స్కోప్ లో మీరు యాడ్ చేయ, సపోజ్ ఇప్పుడు ఈ voicing.ai అన్నది, దీన్ని యాడ్ టు స్కోప్ అని చేశాను అనుకోండి. సో ఇప్పుడు నాకు థర్డ్ పార్టీ డొమైన్స్ కానీ అప్లికేషన్ ఇంకా ఏ రిక్వెస్ట్ కూడా నాకు కనిపించకుండా ఓన్లీ ఈ స్కోప్ అంటే ఈ app.voicing.ai అయితేనే వాటి రిక్వెస్ట్ మాత్రమే మనకు కనిపించే విధంగా చూపిస్తుంది అనమాట. సో ఇట్స్ నథింగ్ బట్ ద ఫిల్టరేషన్ పార్ట్, ద డొమైన్ విచ్ యు ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. సో దట్స్ అబౌట్ ద స్కోప్. అండ్ నెక్స్ట్ ఇష్యూస్. సో వాట్ ఆర్ ద వల్నరబిలిటీస్, వాటి యొక్క డిస్క్రిప్షన్స్ ఏంటి, రెమిడియేషన్స్ ఏంటి, దీస్ ఆర్ ద లిస్ట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు ద ప్రాక్సీ. ప్రాక్సీలో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇంటర్సెప్ట్. ఇంటర్సెప్ట్ ఇది ఏం చేస్తుంది అంటే, లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. సో దిస్ ఇస్ అ వెబ్సైట్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే, సో ఇంటర్సెప్ట్ ఆన్ చేశాను. ఓకే, సో వెన్ యూ క్లిక్ ఆన్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్, వెన్ ఐ క్లిక్ ఆన్ లాగిన్, ఇక్కడ ఇప్పుడు ఆ రిక్వెస్ట్ ఉంది చూడండి, లాగిన్ రిక్వెస్ట్, ఇది ఇక్కడే ఆగిపోతుంది. అంటే ఆ రిక్వెస్ట్ సర్వర్కి వెళ్ళకుండానే ముందే ఇక్కడ ఆగిపోతుంది. ఇది ఎప్పుడు మీరు ఫార్వర్డ్ కొడతారో అప్పుడే ఈ రిక్వెస్ట్ అనేది సర్వర్కి వెళ్ళి మనకు రెస్పాన్స్ వస్తుంది. టిల్ దెన్ మీరు ఇక్కడ చూస్తే బ్రౌజర్లో ఇంకా లోడింగ్ లోనే ఉంటుంది. గాట్ ఇట్? సో దట్స్ ద పవర్. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే, ఇట్లా మనం ఏమన్నా మిలిషియస్ ఈ రిక్వెస్ట్ ని మార్చాలి, చేంజెస్ చేసి సర్వర్ పంపించాలనుకున్నప్పుడు ఇంటర్సెప్ట్ టూల్ ని వాడుకుంటూ వస్తాం. సో వెన్ ఐ క్లిక్ ఆన్ ఫార్వర్డ్, then the server went and here you can see then the request went and here you can see the login successfully. Got it? So this is about the intercept. Okay, next coming to HTTP history. సో ఈ బ్రౌజర్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి మీరు క్లోజ్ చేసేంత వరకు, మీరు యూజ్ చేసేంత వరకు కూడా ఏమేమి రిక్వెస్ట్ వెళ్ళాయి. సో దిస్ ఇస్ అ రిక్వెస్ట్ నౌ విచ్ వీ హ్యావ్ సెండ్ ఫ్రమ్ అవర్ బ్రౌజర్. సో ఇక్కడ మనకు కనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద రిక్వెస్ట్, అండ్ ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం, దాని యొక్క రిక్వెస్ట్ ఏంటి, రెస్పాన్స్ ఏంటి.
సో ఎవ్రీ రిక్వెస్ట్ మన బ్రౌజర్ నుంచి ఏమేమైతే రిక్వెస్ట్ వెళ్ళాయో దట్ మైట్ బి థర్డ్ పార్టీ లైబ్రరీస్ కావచ్చు, ఏ రిక్వెస్ట్ అయినా కావచ్చు, ఆ రిక్వెస్ట్ లిస్ట్ అంతా కూడా ఇక్కడ హిస్టరీలో ఉంటుంది. ఓకే, దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ HTTP హిస్టరీ. ఓకే, సో అండ్ నెక్స్ట్ ఈజ్ సాకెట్స్. సాకెట్స్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ద నెట్వర్క్ పార్ట్. నెక్స్ట్ కమింగ్ టు మ్యాచ్ అండ్ రిప్లేస్, ఇక్కడ ఏమైనా ఫిల్టరేషన్ పార్ట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా బగ్ బౌండరీస్ లో వాటిలో మనం చెక్ చేసుకుంటూ వస్తాము. నెక్స్ట్ మేజర్లీ విల్ బి ఫోకసింగ్ ఆన్ ఇంటర్సెప్ట్ అండ్ హిస్టరీ పార్ట్ అండ్ ద ప్రాక్సీ సెట్టింగ్స్ ఫర్ సెట్టింగ్ ద టూల్ ఇన్ టు ద బ్రౌజర్. యా కిషన్ గారు, యూ హ్యావ్ సమ్ డౌట్? అంటే బ్రౌజర్లో ఇప్పుడు హిస్టరీ డిలీట్ చేసినా కానీ ఆ రిక్వెస్ట్ అనేది మనకు ఉంటుందా? ఐ మీన్ ఉంటుందండి. ఓకే. బ్రౌజర్ నుంచి ఏమేమి రిక్వెస్ట్ పోయినాయి ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ అంటే కొంత యూజర్స్ ఏంటంటే క్రియేట్ హిస్టరీ క్లియర్ చేసేస్తారు. ఇప్పుడు చూడండి హిస్టరీ ఇక్కడ క్లియర్ చేసినా కానీ యా మీరు చూపిస్తున్నా వినండి. ఇక్కడ టుడే హిస్టరీలో నాకు ఏమేమి ఉన్నాయండి? 1 2 3 4 5 6 6 థింగ్స్ కనిపిస్తున్నాయి, అవునా? అదే మీరు ఇక్కడ హిస్టరీ వచ్చి చూడండి, ఎన్ని రిక్వెస్ట్ వెళ్ళినాయి? 312 రిక్వెస్ట్ వెళ్ళినాయి ఇప్పటి వరకు బ్రౌజర్ నుంచి. అంటే మనం అన్నీ చేయలేదు కదా, ఐ మీన్ ప్రతి ఒక్కటి అది చేసుకుంటుంది. నేను అన్నది బ్రౌజర్లో హిస్టరీ డిలీట్ చేసినాక చూపిస్తాయి. డిలీట్ చేశాను కదా ఇవాళది. ఎస్ ఓకే. దీంట్లో ఎలా ఉందో అదే ఉంటుంది, అంతకు మించి ఇంకేం ఉండదు. దీంట్లో మనకి హిస్టరీ ఏది ఉందో అది అట్లానే ఉంటుంది. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. సో ఇది స్టిక్కర్ ఏంటి అంటే ఇప్పుడు మీరు హిస్టరీ ఉంది కదా, సో హిస్టరీ డిలీట్ చేసినా కూడా మనం చూడొచ్చు అంటే ఈ యాప్ ఇన్స్టాల్ అయినప్పటి నుంచి ఈ ప్రాసెస్ ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 1 వీక్ బ్యాక్ హిస్టరీ అంతా డిలీట్ చేశాను, ఇది ఇన్స్టాల్ చేశాను, ఇప్పుడు ఇందులో ఆ 1 వీక్ బ్యాక్ హిస్టరీ వస్తుందా? లేదండి, అట్లా రాదు. ఇది కనెక్ట్ అయ్యి ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు Okay. మీకు జనరల్ గా ఇది కనెక్ట్ అయి ఉండాలి, ఇది ఆన్ లోనే ఉండాలి. ఈ టూల్ అనేది క్లోజ్ అయింది అనుకోండి, రాదు అప్పుడు. ఓకే సార్, ఓకే. సో ఇప్పుడు ఇన్ని రిక్వెస్ట్ ఇందాక మీరు చూస్తే 6 ఉన్నాయి, కానీ ఇక్కడ నేను ఇప్పుడు చూస్తే మీరు 397 రిక్వెస్ట్ పోయినాయి. అంటే ఒక వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మీకు ఎన్ని వెళ్తాయి ఏంటిది అనేది అంతా ప్రతిది కూడాను ఇక్కడ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఒక్క వెబ్సైట్ ఓపెన్ చేస్తే దాని వెనకాల JS మీడియా రిక్వెస్ట్, దాని వెనకాల ఏమేమి పోయినాయి ప్రతి ఒక్క రిక్వెస్ట్ కూడా మనకు వస్తుంది. జనరల్ గా మనం చూసే ఒక్కటే రిక్వెస్ట్ ఇట్లా కొట్టగానే వెళ్తాం అనుకో, బ్యాక్ ఎండ్ లో చాలా రిక్వెస్ట్ వెళ్తాయి వస్తాయి, కమ్యూనికేషన్ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ ప్రాక్సీ అండ్ దిస్ ఆల్ దిస్ స్టఫ్. ఓకే, సో నెక్స్ట్ ఇంట్రూడర్. సో ఈ ఇంట్రూడర్ అనే మాడ్యూల్ లో దీన్ని ఎందుకు యూజ్ చేస్తారు, దేనికి యూజ్ చేస్తారు అంటే సింగిల్ రిక్వెస్ట్ ని మల్టిపుల్ టైమ్స్ హిట్ చేయడానికి, లేదా ఓటీపీ బ్రూట్ ఫోర్స్ అటాక్స్ ఇట్లాంటివి చేయడానికి ఇంట్రూడర్ అనేది యూజ్ చేస్తారు. సో జనరల్ గా ఎందుకు ఏంటి ఈ రిక్వెస్ట్ అంటే ఇప్పుడు జనరల్ గా లెట్స్ టేక్ యాజ్ ఎన్ ఎగ్జాంపుల్, నార్మల్ గా ఇప్పుడు మొబైల్ నెంబర్ ఓటీపీ లాగిన్ ఉంది అనుకుందాం. ఫర్ సపోజ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశారు. నౌ థింక్ ఇన్ ద పాయింట్ ఆఫ్ ద హ్యాకర్స్ పర్స్పెక్టివ్. ఓకే, so I have some ex-person mobile number. Okay, I don't know what it, and I know that he's registered with the application that is avc.com. Let us assume. Okay, avc.com అనే వెబ్సైట్ లో ఒక XYZ అనే యూజర్ ది తన మొబైల్ నెంబర్ రిజిస్టర్ అయ్యి ఉందని చెప్పి నాకు తెలుసు. బట్ తను లాగిన్ అవ్వాలంటే ఇట్ ఆస్క్ ఫర్ ద ఓటీపీ. ఓకే, బట్ ఓటీపీ జనరల్ గా నేను లాగిన్ అయ్యి చూద్దామంటే నాకు అక్కడ కనిపించింది ఏంటి, దేర్ ఆర్ ఓన్లీ 4 digits ఫర్ ద ఓటీపీ. ఓకే, బట్ ఇప్పుడు ఆ ఓటీపీని క్రాక్ చేయాలి అంటే ఈ XYZ అనే పర్సన్ యొక్క ఓటీపీ నాకు కావాలి, రైట్? అంటే జనరల్ గా ఈ అటెంప్ట్స్ ఎట్లా చేసుకుంటాం? సో జనరల్ గా ఈ 4 digit ఓటీపీ సిరీస్ అంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటాయి? ఇన్ జనరల్ గా 0000 నుంచి 9999 వరకు ఉంటాయి. అంటే ఈ సిరీస్ మధ్యలోనే నాకు అతనికి ఏదో ఒక ఓటీపీ నాకు సక్సెస్ అవుతుంది, రైట్? సో దీనికోసం నేను ప్రతి ఒక్కసారి 00000001 ఇన్ని నేను ప్రతి ఒక్కటి అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళలేను, రైట్? తనకి ఏది కరెక్ట్ అని చెప్పి. సో అప్పుడు అట్లా నేను చేసుకుంటూ వెళ్తే ఎన్ని రిక్వెస్ట్లకు నేను ట్రై చేయాలి? 10,000 రిక్వెస్ట్ కి నేను ట్రై చేయాల్సి వస్తుంది. 10,000 టైమ్స్ నేను ఒక్కొక్క ఓటీపీ ఇచ్చుకుంటే కరెక్టా కాదా అని చెప్పి చేయాల్సి వస్తుంది.
సో ఇట్లాంటివన్నీ అవాయిడ్ చేయడానికి ఈ ఇంట్రూడర్ ట్యాబ్ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ ఏం చేస్తాము ఈ ఇంట్రూడర్ ట్యాబ్ ద్వారా అంటే ఈ 0000 నుంచి 9999 వరకు డైరెక్ట్ పేలోడ్స్ ఇచ్చేసి అటాక్ కొట్టేస్తే సో ఆటోమేటిక్ గా ఈ ఇంట్రూడర్ ట్యాబ్ అనేది ఆ రిక్వెస్ట్ కి ఆ పారామీటర్ ఓటీపీ పారామీటర్ దగ్గర డైరెక్ట్ గా అటాక్ చేసి విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. సో వాళ్ళకి ఏది కరెక్ట్ ఓటీపీ ఉందో కూడా మనకు కనిపించేస్తుంది అనమాట. సో దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఇంట్రూడర్. క్లియర్? ఇది ఎవరికైనా కన్ఫ్యూజన్ ఉందా? ఓకే. సో అంటే సార్ అది కన్ఫ్యూజన్ ఏం లేదు, క్లారిటీ ఉంది కాన్సెప్ట్. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఓటీపీ మొబైల్ నెంబర్ మనం ఎట్లా చూడగలుగుతాం ఈ సైట్ లో అనేసి, వాళ్ళ మొబైల్ కి వస్తుంది కదా. అదే అండి, మనకు ఏం ఓటీపీ వచ్చిందో మనకు తెలియదు, బట్ నాకు వాన్ అకౌంట్ నాకు యాక్సెస్ కావాలి. దట్స్ ద మెయిన్ పాయింట్, రైట్? సో దానికోసం నేను ఆ ఓటీపీ నేను ట్రై చేసుకుంటాను, ఫస్ట్ చేసుకుంటాను. ఓటీపీ అంటే మినిమం థింగ్ వాళ్ళ యూజర్ ఐడియా ఉండాలి కదా మనకి, అట్లా మొబైల్ నెంబర్ ఉంటే సరిపోతుంది. నేను మొబైల్ లాగిన్ ఇక్కడ నేను చూసినప్పుడు మొబైల్ నెంబర్ తో ఉంది. సో ఎవరిదైనా మొబైల్ నెంబర్ రైట్, దట్స్ ద పాయింట్. ఓకే సార్. ఇది ఇప్పుడు నార్మల్‌గా ప్రాక్సీ వచ్చేసి మీరు ఫైర్‌ఫాక్స్‌లో యూజ్ చేస్తున్నారు సెట్టింగ్స్ అన్నీ. అవును. యాక్చువల్‌గా అందరూ యూజ్ చేసేది క్రోమ్ యూజ్ చేస్తారు కదా! దాంట్లో ఎలా చేయాలి? దాంట్లో అయినా సేమ్ థింగ్, సేమ్ సెట్టింగ్స్. ద ప్రాసెస్ విల్ బి ద సేమ్. మీరు క్రోమ్ ఏంటి నేను ఎందుకు వద్దంటున్నా ఫైర్ ఫాక్స్ యూజ్ చేసుకోవాలని అంటున్నా అంటే, క్రోమ్ లో మనం ఆల్రెడీ జీమెయిల్ లాగిన్ అయ్యి ఇవన్నీ మనం డిఫరెంట్ థింగ్స్ అని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఆ ట్రాఫిక్ అంతా ఎందుకు ఈ టూల్స్ లో ఇంటర్సెప్ట్ చేసుకోవడం, సో దట్ ఇప్పుడు ఫైర్ ఫాక్స్ డెడికేటెడ్ గా ఒక బ్రౌజర్ పెట్టుకుంటే దట్ విల్ బి ఓన్లీ మనం ఇప్పుడు ఇట్లాంటి వర్క్ చేసేటప్పుడు అంతా కూడా అదే బ్రౌజర్ లో యూజ్ చేసుకుంటాం కదా. వై టు గెట్ ఇన్ టు దిస్ థింగ్స్ ఆఫ్ ఇన్ టు అవర్ పర్సనల్ థింగ్స్. సో దట్స్ వై ఐ సజెస్ట్ యూ టు యూజ్ ఎ డిఫరెంట్ బ్రౌజర్ దట్ విల్ బి కనెక్టింగ్ టు దిస్ టూల్ అన్నమాట. ఓకే. సార్ ఐ హావ్ వన్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మనం హ్యాకింగ్ చేస్తున్నాం కదా, ఒక యూజర్‌ది ఫోన్ నెంబర్ తెలిస్తే సరిపోద్దా? లేకపోతే ఈమెయిల్ ద్వారా కూడా చేయొచ్చా హ్యాకింగ్? అది లాగిన్ మాడ్యూల్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. ఇప్పుడు abc.com అనే వెబ్సైట్ నేను చెప్పాను. సో దాంట్లో నాకు ఎలా ఉంది అంటే ఓన్లీ ఫోన్ నెంబర్ కొడితే నాకు ఓటీపీ వచ్చేస్తుంది, రైట్? సో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసా, ఓటీపీ 4 డిజిట్స్ ఉంది. సో దాని ప్రకారంగా మనం ఎట్లా చేస్తాం ఏంటిది అనేది కూడా ఇట్లా చేసుకుంటూ వెళ్తాం అనమాట. హ్యాకింగ్ చేస్తాం. ఓకే. Yeah. ఓకే. ఐ గాట్ ఇట్. థాంక్ యూ. సో దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ ది ఇంట్రూడర్ మాడ్యూల్. సరే, ఇవి రియల్ టైమ్ లో చూపించగలుగుతారా మాకు ఫర్దర్ క్లాసెస్ లో? చూపిస్తామండి, డెఫినెట్ గా ప్రతి ఒక్కటి మీరు ప్రాక్టికల్ రియల్ టైమ్ లో చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద నెక్స్ట్ మాడ్యూల్ దట్ ఈస్ కాల్డ్ రిపీటర్. సో ఈ రిపీటర్ ద్వారా ఏం చేయొచ్చు అని అంటే, లెట్ మీ షో యూ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ లెట్స్ టేక్ ఇప్పుడు ఒక రిక్వెస్ట్ తీసుకొని హిస్టరీలో నుంచి ఈ రిక్వెస్ట్ అన్ని కూడా ఇక్కడ మీకు రైట్ క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. సెండ్ ఇట్ టు ఇంట్రూడర్, సెండ్ ఇట్ టు రిపీటర్, సెండ్ ఇట్ టు సీక్వెన్సర్, కంపైలర్, డీకోడర్ అని చెప్పి ఇక్కడ నుంచి డైరెక్ట్ ఈ రిక్వెస్ట్ అన్ని కూడా డైరెక్ట్ ఈ మాడ్యూల్స్ కి తీసుకొని వెళ్ళచ్చు అనమాట. ఓకే. సో ఈ రిక్వెస్ట్ ని లెట్స్ మీ టేక్ ఇన్ టు ద రిపీటర్ పార్ట్. సో ఇక్కడ కొట్టగానే నాకు రిపీటర్ లోకి ఈ రిక్వెస్ట్ వచ్చింది. సో ఇక్కడ మీరు ఏం చెక్ చేసుకోవచ్చు అంటే, మీరు ఏమన్నా మిలీషియస్ ఇన్పుట్స్ కానీ మిలీషియస్ ఏమన్నా పంపిద్దాం, సర్వర్ కి పంపించి టెస్ట్ చేద్దాం, రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఎలా వస్తుందో చెక్ చేయడానికి ఈ రిపీటర్ ని మనం వాడతాం అనమాట. ఇట్స్ లైక్ ట్రయల్ అండ్ ఎర్రర్ కేసెస్ లాగా. ఓకే. సో ఇప్పుడు ఈ రిక్వెస్ట్ నేను ఏమైనా మాడిఫై చేసి సర్వర్ పంపించి సో మాడిఫై చేయకుండా అయితే నాకు సర్వర్ ఇట్లా రెస్పాన్స్ ఇచ్చింది. ఓకే. లెట్ మీ డూ సంథింగ్. లెట్ మీ చేంజ్ ద రిక్వెస్ట్ మెథడ్. సో రిక్వెస్ట్ మెథడ్ మార్చగానే నాకు ఇక్కడ 400 సిరీస్ వచ్చింది. అంటే నేనేమన్నా రిక్వెస్ట్ లో చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చెక్ చేసుకోవడానికి ఈ రిపీటర్ ట్యాబ్ అనమాట. సో దట్ యూ కెన్ గెట్ ద క్లియర్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దిస్ కమ్యూనికేషన్, రైట్? సో ఇక్కడే మనం ఎక్కువ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లూప్ హోల్స్ అన్ని కూడా కనుక్కుంటూ వస్తాం. లెట్ మీ చేంజ్ విత్ ద హోస్ట్ వాల్యూ. ఇక్కడ చూస్తే మళ్ళీ డిఫరెంట్ గా వచ్చింది, 403 ఫోర్బిడెన్ అని వచ్చింది. సో దట్స్ ద పాయింట్. సో ఎట్లా ఉంటుంది ఏంటిది, మనం ఏమైనా చేంజెస్ చేసినప్పుడు సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుంది, ఆ కమ్యూనికేషన్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేసుకోవడానికి ఈ రిపీటర్ మనకి. ఓకే. నెక్స్ట్ కొలాబరేటర్. సో ఇది మనం జనరల్ గా ఒక స్పెసిఫిక్ వల్నరబిలిటీ ఉంటుంది, SSRF అని చెప్పి.
సో ఆ వల్నరబిలిటీలో అప్పుడు మనం ఈ మాడ్యూల్ ని యూజ్ చేస్తాం. సో ఈ కొలాబరేటర్ టూల్ ఏం చేస్తుందంటే లోకల్ గా లోకల్ గా ఒక వెబ్సైట్ లాంటిది ఒక యూఆర్ఎల్ హోస్ట్ చేస్తుంది. సో ఆ యూఆర్ఎల్ ని మనం ఫర్దర్ క్లాసెస్ లో ఇన్పుట్ ఫీల్డ్స్ లో డేటాబేస్ లో సేవ్ అయ్యేటట్టు మనం ట్రై చేస్తున్నాము. ఇన్ కేస్ మనం ఇచ్చిన యూఆర్ఎల్ కనుక బ్యాక్ ఎండ్ ఎక్కడైనా సేవ్ అయితే వాళ్ళ యొక్క డిఎన్ఎస్, వాళ్ళ యొక్క ఐపీస్ ఏంటి, డేటాబేస్ థింగ్స్ అనేటివి ఏంటి అన్ని కూడా ఇది కలెక్ట్ చేసుకొని మనకు చూపిస్తుంది. సో ఇది రియల్ టైమ్ లో మీకు ప్రాక్టికల్ చేసినప్పుడే అర్థం అవుతుంది. ఐఎమ్ జస్ట్ గివింగ్ ద ఓవర్. ఓకే, నెక్స్ట్ సీక్వెన్సర్. సో సీక్వెన్సర్ లో ఏం చేస్తుంది అసలు ఈ సీక్వెన్సర్ టూల్, ఈ మాడ్యూల్ ఎందుకు అని అంటే మీకు నేను చెప్పాను లైక్ విఏ పార్ట్ లో విల్ బి డూయింగ్ విత్ ద స్కానింగ్ పార్ట్, ఆటోమేషన్ టూల్స్ యూజ్ చేసుకొని స్కాన్ చేస్తామని చెప్పి, రైట్. సో ఆ స్కాన్స్ మీరు చేయాలన్నప్పుడు మీ లాగిన్ సీక్వెన్స్ అనేది దానికి ఇవ్వాలి. మీరు జనరల్ గా స్కాన్ డైరెక్ట్ వెబ్సైట్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే లాగిన్ లేకుండానే స్కాన్ చేసేస్తుంది. సో లాగిన్ సీక్వెన్స్ అంటే లాగిన్ సీక్వెన్స్ అంటే లాగిన్ చేసిన దగ్గర నుంచి రిక్వెస్ట్ ఉంటాయి కదా, ఆ సీక్వెన్స్ ని క్యాప్చర్ చేసుకొని ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ చేసుకొని ఆ టూల్స్ లో ఇస్తాం. సో దట్ అప్పుడు ఆ టూల్ ఏం చేస్తుందంటే లాగిన్ సీక్వెన్స్ కూడా ఇన్పుట్ లాగా తీసుకొని సో లాగిన్ అయ్యి కూడా స్కాన్ చేస్తుంది అనమాట. సో దట్స్ ద స్పెషాలిటీ అబౌట్ ద సీక్వెన్సర్ పార్ట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి డీకోడర్. సంథింగ్ ఇప్పుడు ఏదైనా డేటా ఎన్కోడింగ్ ఫార్మాట్ లో వెళ్తుంది అనుకోండి, దాన్ని డీకోడ్ చేసి చూపిస్తుంది. ఫర్ సపోజ్ లెట్స్ సే ఒక ఎన్కోడింగ్ ఫార్మాట్ లో చూపించాను. సో %20 అని చెప్పి నాకు కనిపించింది. స్మార్ట్ డీకోడ్ చేస్తే దట్స్ స్పేస్ వాల్యూ. సో లెట్ మీ సే 29. సో ఈ బ్రేస్ ఓపెన్ క్లోజింగ్ బ్రేస్. సో ఇట్లా ఏమన్నా డేటా ఎన్కోడింగ్ డీకోడింగ్ చేసుకోవాలి అనుకుంటున్నప్పుడు ఈ డీకోడర్ టూల్ ని మనం యూజ్ చేసుకుంటూ వస్తాం. ఇక్కడ ఈ టూల్ తో ఎన్కోడ్ చేసుకోవచ్చు, డీకోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఓపెన్ బ్రేస్ క్లోజ్ బ్రేస్ ఉన్నది, నేను ఎన్కోడ్ చేయగలుగుతా. You can say encode as different things. సో ఇట్లా నేను ఎన్కోడ్ చేసుకోవచ్చు, డీకోడ్ చేసుకోవచ్చు అనమాట. సో దిస్ ఈజ్ యూజింగ్ ఫర్ ద డీకోడర్ పార్ట్. ఓకే, నెక్స్ట్ కంపేరర్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద డిఫరెన్షియేట్ బిట్వీన్ ద లైక్ రిక్వెస్ట్. మనం ఇప్పుడు రిపీటర్ ఎలా అయితే ఉందో అది కూడా ఇది కూడా సేమ్ అంటే రిపీటర్ లో మనం ఏం చేస్తాం జనరల్ గా అందులో చేంజెస్ చేసి సర్వర్ ఎట్లా రెస్పాండ్ అవుతుందో చెక్ చేస్తాం. ఆ కంపారిజన్ వాటికి ఏమన్నా కావాలంటే ఇది ఈ మోడల్ యూజ్ చేస్తాం. ఇన్ జనరల్ గా అయితే మనం ఈ కంపారర్ ని ఎక్కడ కూడా యూజ్ చేయము. అంటిల్ అండ్ అన్లెస్ విల్ బి గెట్ ఇన్ టు ద పార్ట్ ఆఫ్ ది బగ్ బౌండరీ, దెన్ ఓన్లీ విల్ బి యూజింగ్ దిస్ పార్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాగర్. ఇట్స్ నథింగ్ బట్ ద సేమ్ ప్రాక్సీలో HTTP హిస్టరీ ఎలా అయితే ఉందో దట్స్ ద సేమ్ థింగ్. బట్ ఇక్కడ ఏంటంటే టైం స్టాంప్ వాటితో సహా అన్ని వస్తాయి అనమాట. మీకు HTTP హిస్టరీలో టైం స్టాంప్ రాదు, ఇక్కడ టైం స్టాంప్ సెకండ్స్ తో సహా ఎవ్రీథింగ్ యూ విల్ బి గెటింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు దిస్ ఆర్గనైజర్. సో ఇఫ్ యూ వాంట్ ఆర్గనైజ్ సంథింగ్ లైక్ సెట్ ఆఫ్ రిక్వెస్ట్ కావాలి, ప్రాజెక్ట్ అంతా కూడా సేవ్ చేసుకోవాలి, ఎట్లాంటి సిచ్యువేషన్స్ లో ఆర్గనైజర్స్ ని యూజ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ లో అయితే ఈ టూల్ లో మనం ఎక్కువ యూజ్ చేసేటివి ఏంటి అని అంటే ప్రొఫెషనల్ వర్షన్ ప్లస్ దిస్, ఇవి రెండు కలిపి చెప్తున్నాను. డాష్ బోర్డ్, టార్గెట్, ప్రాక్సీ, ఇంట్రూడర్, రిపీటర్ అండ్ డీకోడర్. ఈ మాడ్యూల్స్ ఎక్కువ యూజ్ చేస్తాము. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది ఎక్స్టెన్షన్స్. సో ఇట్లాంటి మాడ్యూల్స్ ఇంకా చాలా ఉంటాయి. ఇక్కడ బియాప్ స్టోర్ నుంచి మీరు ఇవన్నీ కూడా డిఫరెంట్ మాడ్యూల్స్. సో ఇవన్నీ ఎక్కువ మన బగ్ బౌండరీ కాన్సెప్ట్స్ లో వాటిల్లో ఎక్కువ యూజ్ చేసుకుంటూ వస్తాము. సో ఇవన్నీ కూడా డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ ని బట్టి మనం ఇన్స్టాలేషన్ చేసుకొని డైరెక్ట్ ఇప్పుడు ఇంట్రూడర్ రిపీటర్ ఎలా అవుతుందో అట్లాంటివి ఇవి కూడా అనమాట. సో డైరెక్ట్ గా మనం చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ద ఎక్స్టెన్షన్స్ పార్ట్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద లెర్న్. సో దేర్ విల్ బి a Verbscode guided video. Please watch it so that you can get a more clarity about these things. So let me share that video to 1 second. Let me share that.
Please share that. Any doubts? Is it clear? సార్ ఇది రీసోర్సెస్ అండి. మనం అంటే ప్రొఫెషనల్ గా కాకుండా డైరెక్ట్ గా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు కదండి. యా, కమ్యూనిటీ ఎడిషన్ అండి. కమ్యూనిటీ ఎడిషన్. ఓకే, ఒక్కసారి మీరు క్లిక్స్ అయినాక నాకు ఇక్కడ కాపీ పేస్ట్ చేయరా అండి? డైరెక్ట్ లింక్స్ అన్ని కూడా నేను పంపిస్తాను ఇప్పుడు. పంపిస్తే మేము రేపు అదే ట్రై చేసుకుంటాము. ఏమన్నా ప్రాబ్లం ఉంటే ఇన్స్టలేషన్ లో రేపొద్దున మీతో డిస్కస్ చేయొచ్చు కదా. యా అండి, నేను ఇప్పుడే పంపిస్తున్నాను. సో ఇది నేను ఇప్పుడు పెట్టిన యూట్యూబ్ లింక్ ఏమో దీని యొక్క వాక్ త్రూ కంప్లీట్ గైడ్ టూర్ అన్నమాట. నెక్స్ట్ మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ చాట్ లో పెడుతున్నారండి, వాట్సాప్ లో పెడుతున్నారా మీరు? ఇక్కడ చాట్ లో పెడతాను. చాట్ లో పెట్టండి సార్. సో ఇక్కడ చాట్ లో కూడా పెట్టాను. సో టిల్ హియర్ ఎనీ డౌట్స్? సో ఈ కమ్యూనికేషన్ ని మీరు అందరు ఇవాళ ఏం చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాలి, ఏం చేయాలి అని అంటే దీన్ని సెటప్ చేసి ఈ కమ్యూనికేషన్ ని మీరు ఇంటర్సెప్ట్ చేసుకొని డిఫరెంట్ ఇప్పుడు రిక్వెస్ట్ రెస్పాన్స్ అని చెప్పి మీకు చూపించాను, రైట్? సో ఏదన్నా ఒక రిక్వెస్ట్ ఇలా క్యాప్చర్ చేసుకొని దీన్ని రిపీటర్ కి పంపించి, సో దట్ మైట్ బి ఎనీథింగ్, పోస్ట్ రిక్వెస్ట్, గెట్ రిక్వెస్ట్, ఏదైనా రిక్వెస్ట్ కాల్స్ అక్కడికి వచ్చి ఈ హోస్ట్ ఈ డిఫరెంట్ మెథడ్స్ నేను ఏమేమైతే చెప్పానో వాటిని అన్నిటిని చేంజ్ చేసి సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అని చెక్ చేయండి. హోస్ట్ వాల్యూ చేంజెస్ చెక్ చేయండి. సో ఈ రిక్వెస్ట్ ని మీరు ఎలా ఏం చేంజెస్ చేస్తారో చేసి ట్రై చేయండి, సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది చూడండి. సో దట్ మీరు ఈ కమ్యూనికేషన్ ని గ్రిప్ తెచ్చుకోండి. అంటే మనం ఏం చేస్తే సర్వర్ ఎలా రెస్పాండ్ అవుతుంది, నాట్ విత్ ద రెస్పాన్స్ కోడ్స్. రెస్పాన్స్ లో కింద కూడా డేటా ఏమి ఇస్తుంది, ఇక్కడ ఇదంతా కూడా క్లియర్ గా కమ్యూనికేషన్ ని గ్రిప్ లో తెచ్చుకోండి. సో దట్ మీకు నెక్స్ట్ క్లాసెస్ అనేటివి కూడా చాలా ఈజీ అవుతాయి. లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ కమ్యూనికేషన్ ని క్లియర్ గా అర్థం చేసుకోండి. ఓకే సార్. సార్ అది చార్ట్ లో పెట్టరా సార్? ఇది అక్కడ అంటే ఇక్కడ చూడండి, నేను సర్టిఫికేషన్స్ అన్నది కాపీ పేస్ట్ చేసుకోగలుగుతున్నాను. చూడండి, హాయ్ అని కొడతాను చూడండి, అక్కడ పెట్టరా? ఓకే. సో నేను ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోగలుగుతాను నా వర్డ్ ఫైల్. ఇక్కడే అండి నేను ఇప్పుడు పెట్టింది యాక్చువల్లీ. ఓకే, చేసుకోగలుగుతున్నానండి. ఓకేనండి. So this is the thing you need to do for today. It's coming into. So ఈ టూల్ ఇన్స్టాలేషన్ ఇవన్నీ అయిపోయాయండి. ఎనీవన్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఓవర్ హియర్? No, right? Okay. So as discussed, VAPT key we have different processes. So we have a stage-wise process. So what exactly? The first one is recon or research. Second one is VA. Third one is PT. Fourth one is report, and fifth one is retest. Okay. సో ఇందులో ఫస్ట్ స్టేజ్ కి ఇవాళ స్టార్ట్ చేద్దాము. సో రీకాన్ ఆర్ రీసెర్చ్. సో దీనికన్నా ముందు లెట్స్ గెట్ ఇన్ టు ద అసలు వెబ్ అప్లికేషన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటిని ఏం చేయాలనే దానిపైన డిస్కస్ చేద్దాం. సో ఎంత మందికి ఐడియా ఉందండి వెబ్ అప్లికేషన్స్ లో ఎన్ని టైప్స్ ఉన్నాయని చెప్పి? సో ఎస్ చెప్పండి.
Two types are dynamic application and static applications. Yeah. So first one is static, and the other one is dynamic. సో స్టాటిక్ అప్లికేషన్ అంటే ఎలా ఉంటుందంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాంట్లో లాగిన్ మాడ్యూల్స్ ఇవన్నీ ఏది ఉండదు. జస్ట్ యూ కెన్ రీడ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ సర్చ్ అబౌట్ ద థింగ్స్. సో వాటిని స్టాటిక్ అప్లికేషన్స్ అంటారు. అండ్ నెక్స్ట్ డైనమిక్ అప్లికేషన్స్ వచ్చేటప్పటికి వేర్ యూ హ్యావ్ ఎ లాగిన్ మాడ్యూల్స్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ కావచ్చు, వేర్ యూ కెన్ గివ్ ద డేటా, రీడ్ ద డేటా, రైట్ ద డేటా. సో ఇదంతా కూడా డైనమిక్ లా ఉంటుంది అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ డూయింగ్ VAPT ఫర్ స్టాటిక్ అప్లికేషన్స్, so then it's called as a SAST, static application security testing. Okay. So next coming for the dynamic, when you are doing VAPT for dynamic, it's called as DAS, dynamic application security testing. So ఇవెందుకు స్ట్రెస్ చేస్తున్నాను అంటే ద ఇంటర్వ్యూస్ టైంలో మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు, వాట్ ఈస్ SAST, వాట్ ఈస్ DAS అని చెప్పి. సో దట్స్ వై ఐఎమ్ క్లియరింగ్ ఇట్ ఆఫ్. VAPT స్టాటిక్ చేస్తే SAST, dynamic చేస్తే DAS, static application security testing, dynamic application security testing. Is it clear? The process will be the same. దానికైనా దీనికైనా the same things, but స్టాటిక్ వచ్చేటప్పటికి కొంచెం వర్క్ లోడ్ తక్కువ ఉంటుంది, డైనమిక్ వచ్చేటప్పటికి వర్క్ ఎక్కువ ఉంటుంది. సో ఎందుకంటే ఫంక్షనాలిటీస్ ఉంటాయి, రీడ్ అండ్ రైట్ చేయాల్సి వస్తుంది కాబట్టి డైనమిక్ కి ఎక్కువ ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్, yes, someone asked. ఇదేంటి సార్ స్టాటిక్ ఫుల్ ప్రొనౌన్సియేషన్? స్టాటిక్ ఒకసారి రాయరా? హలో సార్. SAST అండి. సాస్, యా ప్లీజ్. స్టాటిక్, ఓకే, స్టాటిక్ సెక్యూరిటీ టెస్ట్. ఓకే. ఫర్ dynamic, okay, dynamic application security test. Okay. So these are two different types. So you got to పెట్టుకోవాలి. And next coming into like first stage of VAPT process are the applications we are getting into the web applications part. So first one is recon or research. సో దీంట్లో ఏం చేస్తాము అనేది we will let us discuss. సో recon or research లో ఏం చేస్తామనంటే మెయిన్ థింగ్, సో అప్లికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అంటే ఈ అప్లికేషన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో బిల్డ్ చేస్తారు, ఏ లైబ్రరీస్ యూజ్ చేస్తున్నారు, సో వాళ్ళ సర్వర్ ఏమి యూజ్ చేస్తున్నారు, ఆ థింగ్స్ అన్ని కూడా మనం తెలుసుకోవాలి. సో దట్ ఒక్కొక్క టైప్ ఆఫ్ అంటే లైక్ ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి ఒక్కొక్క డిఫరెంట్ అప్రోచ్ మెథడ్స్ ఉంటాయి మనకి. సో దట్స్ వై we need to research about these things. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి దీంట్లో you need to check the what's the programming language and what's the server that they are using. So దీన్ని ఎలా చెక్ చేస్తారంటే that there is a tool called Appalizer. It's an browser extension. అది కూడా చూపించేస్తాను so that you can get the clarity. So search for Appalizer extension. ఇది ఫైర్ఫాక్స్ కాబట్టి ఫైర్ఫాక్స్ ఎక్స్టెన్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ యాడ్ టు ఫైర్ఫాక్స్ అని చెప్పి వస్తుంది. అది యాడ్ చేయగానే మీకు ఇక్కడ డైరెక్ట్ గా ఇక్కడ Appalizer అని చెప్పి ఇక్కడ ఎక్స్టెన్షన్ యాడ్ అయిపోతుంది. Okay, so when you are browsing any of the websites, when you click on that, you can see what is a web server, what are their operating systems, వాళ్ళు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, ఇదంతా కూడా డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ మనకు కనిపిస్తుంది. సో ఈ వెబ్సైట్ PHP లో ఉంది, సో PHP లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నాను. అండ్ దట్ వాట్ ఈస్ ద వెబ్ సర్వర్ ఆఫ్ దెమ్ అంటే Nginx ఇస్ దర్ వెబ్ సర్వర్. ఓకే, సో ఇది ఎందుకు చేసుకోవాలి అని అంటే నెక్స్ట్ అప్కమింగ్ క్లాసెస్ లో మనం ఈ PHP కి, .NET కి, Angular కి, సో డిఫరెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉంటాయి కాబట్టి వాటికి తగ్గట్టు డిఫరెంట్
అప్రోచ్ మెథడ్స్ ఉంటాయి మనకి. సో అందుకోసం అని చెప్పే ఇది మనం చెక్ చేసుకోవాలి వ్యాపలైజర్. సో దట్స్ ద ఫస్ట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఏంటి అని అంటే ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ ఆ వెబ్సైట్ కి పర్ఫెక్ట్ ఇంప్లిమెంట్ చేశారా లేదా, వాళ్ళ ఎన్క్రిప్షన్స్ కరెక్ట్ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేయాలి. చెక్ ఫర్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ validations. So that we will be using SSL Labs. దానికి టూల్ యూజ్ చేస్తాం SSL Labs అని చెప్పి. సో లెట్ మీ షో యూ దట్ ఇట్స్ ఆన్లైన్ ఫ్రీ టూల్ SSL Labs అని చెప్పి సర్చ్ చేస్తే డైరెక్ట్ వస్తుంది. సో దిస్ ఈస్ ద థింగ్. సో క్లిక్ ఓవర్ హియర్ అండ్ ఇక్కడ ఆ వెబ్ అప్లికేషన్ డొమైన్ ఏదైతే ఉందో ఆ డొమైన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట. సో హియర్ ఇట్ ఈస్ ద డొమైన్. And when you enter the domain over here, click on submit. Let's wait for the file. So the website ki adi ravatledu. Let's go for the other one. It takes some time. Let's wait for it. VA and PT, two different topics. Yes. So VA is the automation part and the PT is in the manual testing part. So rendu kalpe chesedi the process and the things will be the same. VA lo endante automation tools use chestamu. PT lo endante manual ga prati okkati check cheskuntu vastam. Why should we prefer Firefox than other? సో మీ ఇష్టం అండి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫీజిబిలిటీ. ఇప్పుడు డెడికేటెడ్ గా ఇట్లాంటి థింగ్స్ చేసుకోవడానికి దీనికంటూ ఒక స్పెషల్ బ్రౌజర్ పెట్టుకుంటే దట్ విల్ బి బెటర్. బికాస్ ఇందులో ఏంటంటే మీరు దేంట్లో కూడా లాగిన్ అయి ఉండరు. మీ పర్సనల్ థింగ్స్ కి ఇది కూడా ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఎడ్జ్ యూజ్ చేసుకోవచ్చు, ఫైర్ ఫాక్స్ యూజ్ చేసుకోవచ్చు, క్రోమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంపాటబిలిటీ అండ్ థింగ్స్. సో దట్స్ డిపెండ్స్ అపాన్ అవర్ ఏది తీసుకున్నా కానీ ద ఇన్స్టాలేషన్ అండ్ సెటప్ పార్ట్ విల్ బి ద సేమ్. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ వచ్చేసింది. సో లెట్స్ గెట్ ఇన్ టు దట్ రిపోర్ట్. So here you can see the SSL overall rating is of A. So we need to check what is the validity. So this is valid till this December 23. సో జనరల్ గా ఏంటంటే ఇందులో ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ చెక్ చేసినప్పుడు ఈ వ్యాలిడిటీ అనేది ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పైర్ ఇన్ 10 to 15 days we will be reporting that part 2. Dinesh, yes, you have some doubt. ఇంతకుముందు మీరు చెప్పారు కదా, క్రోమ్ అయినా ఏదైనా మన కంఫర్టబిలిటీతో యూజ్ చేసుకోవచ్చు అని. సో నా క్వశ్చన్ ఏంటంటే, సార్ మీరు చెప్పింది ఫైర్ ఫ్యాక్స్ ఓకే, బికాస్ ఫైర్ ఫ్యాక్స్ మేము యూజ్ చేయం, ఎనీ పాస్వర్డ్స్ ఏమి కూడా సెక్యూర్ అంటే సేవ్ చేసుకుంటాం. సో క్రోమ్లో సేవ్ చేసుకుంటాం. సో ఇవి యూజ్ చేసినప్పుడు ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఆఫ్ లీకేజ్ ఆఫ్ అవర్ ఇన్ఫర్మేషన్? ఎందుకంటే ఒకవేళ అలా ఉంటుంది, ఛాన్స్ ఉందంటే లైక్ ఐ విల్ ప్రిఫర్ ఫర్ ఫైర్ ఫాక్స్. ఎందుకంటే నా క్రోమ్లోనే అన్ని ఆటోమేటిక్ నాకు సంబంధించిన అన్ని రకమైన ప్లాట్ఫామ్స్ అన్ని సేవ్ చేసుకుని ఉన్నాయి. సో ఇవి కూడా నేను సెక్యూర్ గా పెట్టలేదు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు చెప్పేది అదే అండి. ఇప్పుడు అది సెక్యూర్, మన పర్సనల్ డీటెయిల్స్ ఉన్నప్పుడు మనం దాన్ని ఎందుకంటే డిస్టర్బ్ చేయడం. బికాస్ మనం యూజ్ చేసే టూల్స్ వల్ల ఏదైనా జరుగుతుంది అంటే టూల్స్ వల్ల ఏది కాదు. బట్ వెన్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఎనీ ఆఫ్ ది వెబ్సైట్స్ అక్కడ ఏమన్నా మాల్వేర్ ఏమన్నా డౌన్లోడ్ అయ్యి అది అయితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. మనం మల్టిపుల్ వెబ్సైట్స్ పైన వర్క్ చేస్తూ ఉంటాం. ఏ వెబ్సైట్ లో ఏమన్నా దాన్ని చెక్ చేసేటప్పుడు అక్కడ ఏమన్నా ఎఫెక్ట్ అయింది అనుకోండి, తెలియకుండానే విల్ బి గెటింగ్ అవర్ డేటా లాస్. సో దట్స్ వై విల్ ఏదైతే దానికంటే ఒక డెడికేటెడ్ బ్రౌజర్ ఉంచుకోవడం బెటర్ అని చెప్పి నా ఐడియా. అండ్ ఇక్కడ చూస్తే ఈ సైఫర్ సూట్స్ దీస్ ఆర్ నథింగ్ బట్ ది ఎన్క్రిప్షన్ మాడ్యూల్స్. సో ఇక్కడ ఇవంతా కూడా క్రిప్టోగ్రఫీ థింగ్స్ వస్తాయి. దట్స్ విల్ బి ద క్లాస్ ఫ్రమ్ ద మండే. ఎన్క్రిప్షన్ మాడ్యూల్స్ అన్ని స్ట్రాంగ్ యూజ్ చేస్తున్నారు. సో అవన్నీ ఇట్లా మనం ఒక్కొక్క టూల్ ని ఇట్లా యూజ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటూ వస్తాం అనమాట. సో ఎస్ఎస్ఎల్ ల్యాబ్స్ కి మెయిన్ గా ఈ వ్యాలిడిటీ చెక్ చేస్తాం. సో ఎస్ఎస్ఎల్ వాళ్ళు వ్యాలిడిటీ కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నారా లేదా,
చెక్ చేసుకుంటున్నారా లేదా, అండ్ వాళ్ళ ఎన్క్రిప్షన్ మాడ్యూల్స్ అన్ని కూడా పర్ఫెక్ట్ యూజ్ చేస్తున్నారా లేదా అని చెప్పి చెక్ చేస్తాం. సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. సో దట్స్ గోయింగ్ టు బి నాట్ ఏ ప్రాబ్లమ్ ఫర్ దట్. అండ్ ద లాస్ట్ స్టెప్ ఇన్ ద రీకాన్ ఆర్ రీసెర్చ్ ఏం చేయాలి అని అంటే, అప్లికేషన్ లో ప్రతి ఒక్క ఇచ్చిన దగ్గర, అప్లికేషన్ వచ్చిన దగ్గర నుంచి దాంట్లో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, సో వీ నీడ్ టు క్రాల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్జ్ ఆఫ్ ది అప్లికేషన్. అసలు అప్లికేషన్ లో ఏమేమి ఉన్నాయి, ఏం చేయాలి, దీంట్లో ఏమేమి ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం ఒక వాక్ త్రూ చేసుకోవాలి కంపల్సరీగా. సో దట్ యూ కెన్ హ్యావ్ ద కంప్లీట్ గ్రిప్ ఆఫ్ దట్ అప్లికేషన్. సో ఈ అప్లికేషన్ లో ఏమేమి ఉన్నాయి, నేను ఏమేమి చేయొచ్చు, సో దీనిలో ఏమేమి ఫంక్షనాలిటీస్ ఉన్నాయి, దీనిలో ఎన్ని ఇన్పుట్ ఫీల్డ్స్ ఉన్నాయి, ఇది ఏం జరుగుతుంది, ఆ వర్క్ ఫ్లో ఏంటిది అనేది కూడా కంప్లీట్ గ్రిప్ తెచ్చుకుంటే దెన్ వీ కెన్ గో ఫర్ ద నెక్స్ట్ అప్రోచ్ మెథడ్. సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ది VAPT, Recon and Research. So that's the class for today. If you have any doubts, yes please. హలో సార్, ఇది Yes. లింక్ పెడతారా సార్? అంటే రేపు ఎల్లుండిలో నేను ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను. ఏమైనా డౌట్స్ వస్తే సోమవారం క్లాస్ లో డిస్కస్ చేయొచ్చండి. యా షూర్ అండి. ఓకే, ఈ లింక్స్ నేను ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేస్తాను ఫైర్బాక్స్ లో. ఇఫ్ ఏమైనా డౌట్స్ వస్తే మండే డిస్కస్ చేద్దాం. ఈ లింక్స్ కూడా పంపిస్తాను. కొంచెం ఈ రికార్డు పెట్టండి సార్, ఇది క్లాస్ అయిపోయినాక. యా వెంకట్ గారు పెడతారండి. యా షూర్, థ్యాంక్ యూ. Any more queries అండి? I'm good. From my side, thank you. యా థ్యాంక్ యూ. వెంకట్ గారు ఏమన్నా చెప్తారండి? థ్యాంక్ యూ సార్. యా Thanks everyone. సార్ చెప్పండి. అదే సార్ శ్రీకర్. చెప్తారా? క్లాస్ అయ్యో అయిపోయింది. మీరు అదే మండే నుంచి పెయిడ్ సెషన్స్ అని చెప్పారా సార్? మీరు ఒకసారేనా? యా సార్. ఓకే సార్, అంతే. ఓకే. సో మండే లోపల ఫీజు పే చేయండి. మీకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, అందులో యాడ్ చేస్తాను. అలాగే ప్రతిరోజు నోట్స్ సార్ కొన్ని డాక్యుమెంట్స్ కూడా పెడతా ఉంటారు వాట్సాప్ గ్రూప్ లో. మీకు క్లాస్ స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా అందులో జాయిన్ అవ్వని చెప్పి క్లాస్ వాట్సాప్ గ్రూప్ లో పెడతాము. ఏమైనా క్వరీస్ ఉన్నాయండి? థ్యాంక్ యూ మేడం. మనోజ్ గారు అండ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ మేడం. సుధీర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీకర్ గారు. యా సార్. థ్యాంక్స్ సార్. సీ యు ఇన్ మండే. యా షూర్. బాయ్.